శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 10వ నామంలో శంకర భగవత్పాదుల్ని సూక్ష్మతత్వ రహస్యజ్ఞాయ నమః అని కీర్తిస్తున్నారు. సూక్ష్మమైనటువంటి తత్వ సంబంధమైన రహస్యములన్నీ తెలిసున్నవారు. బాహ్యంలో అర్థం తెలియడం, బాహ్యంలో ఒక కథని ఒక ఇతిహాసాన్ని చదువుకోవడం ఒక ఎత్తు. అందులో ప్రతిపాదింపబడిన ధర్మాన్ని గ్రహించడానికి కొంత శక్తి ఉండాలి. ఆ ప్రతిపాదింపబడినటువంటి ధర్మాన్ని శాస్త్రంతో కలిపి నిరూపణం చేయడానికి మరికొంత శక్తి ఉండాలి. ఆ తత్వం తెలుసుకోవాలి అంటే చాలా లోతైనటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఇంకా సూక్ష్మమైనటువంటి విషయాల గురించి అవగాహన ఉండాలి అంటే చాలా నిశిత పరిశీలనం, శాస్త్రముల మీద సంపూర్ణాధికారము ఉన్నటువంటి వారికి తప్ప సాధ్యం కాదు. శంకర భగవత్పాదులకు ఆ తత్వమునందు ఉండే అతి సూక్ష్మమైనటువంటి ధర్మములు రహస్యములు అన్నీ కూడా జన్మతః తెలుసున్న విశేషాలు యథార్థమునకు. ఎందుకనంటే ఆయన సాక్షాత్తు శివుని యొక్క అవతారం. శివుడంటేనే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపుడు అని పేరు ఆయనకి. శంకర భగవత్పాదులే పరమశివుణ్ణి పార్వతీదేవిని స్తోత్రం చేస్తూ శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. కళాభ్యాం అంటే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు అని. వేద సంబంధమైనటువంటి విద్య, విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది. మనం ఇంద్రియముల చేత అనేకం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఏది తెలుసుకున్న తర్వాత ఇక మనుష్య జన్మలో వేరొకటి తెలియలేదన్న మాట అన్వయమవదో, ఏది తెలుసుకున్న తర్వాత ఇక తానే బ్రహ్మమగుచున్నాడో అటువంటిది వేదమునందు ప్రతిపాదింపబడింది. వేదాంతము ఉపనిషత్ జ్ఞానము చేత తెలియబడుతోంది. అందుకని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మమగుచున్నాడు. జ్ఞానాత్ దేవత కైవల్యం, ఆ జ్ఞానము చేత కైవల్యమును పొందుచున్నాడు. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు అని. అటువంటి సూక్ష్మమైనటువంటి తత్వములన్నీ ఆయనకు ఎరుక. అయితే అవన్నీ తెలిసి ఉండడం ఒకెత్తు. అవన్నీ తెలిసి ఉన్న కారణం చేత ఆయన మహావిద్వాంసుడిగా కీర్తింపబడతారు అన్నది అనుమానం లేని విషయం. శివగురువుకి ఆయన సాక్షాత్కరించి స్వప్నంలో వరం ఇచ్చినప్పుడు నీకు మహావిద్వాంసుడు, గొప్ప జ్ఞాని,
అఖండ భూమండలమంతా కీర్తి గణించగలిగిన కుమారుడు కావాలా, లేకపోతే దీర్ఘాయుష్మంతులైన వారు, అనేక మంది పుత్రులు, దుశ్శీలురైన వారు కావాలా అని అడిగితే, అల్పాయుర్దాయమైన అఖండ బ్రహ్మాండమంతా కీర్తిని సంపాదించగలిగినటువంటి సర్వజ్ఞుడైన వ్యక్తి నాకు కుమారుడుగా కావాలి అని శివగురువు కోరినటువంటి కారణం చేత పరమశివుడే శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించారు. కాబట్టి ఆయనకి తెలియని విషయాలు ఉంటాయి అని అనడం హాస్యాస్పదమైన విషయం. కానీ అవి తెలియడం చేత లోకానికి ప్రయోజనం ఏమిటి అంటే, సర్వసాధారణంగా ఎంత కష్టపడినప్పటికీ తెలియనటువంటి పరమ సూక్ష్మమైన తత్వ రహస్యములనన్నిటినీ కూడా శిష్యుల్ని కూర్చోపెట్టి వారు చెప్పిన కారణం చేత, 2 వారు గ్రంథరూపంగా ఇచ్చినటువంటి కారణం చేత ఇవాళ చాలా తేలికగా అనేక విషయాల గురించి తెలుసుకునే అవకాశం జిజ్ఞాసువులైనటువంటి శిష్యులకు లభించింది. అది ఒక ఎత్తు. 2 తనకి తెలిసినటువంటి తత్వరహస్యములు ఏ ఉంటాయో వాటినన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు లోక ప్రయోజనం కోసం వెచ్చించారు. తన కొరకు అని వెచ్చించుకున్నది లేదు. మీరు జాగ్రత్తగా చరిత్రని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. పరమశక్తివంతులయ్యుండి, మహాబుద్ధిమంతులు, సకల విద్యాస్వరూపులయ్యుండి తన కొరకు అని ఒక్క చిన్న ఉపకారం కూడా చేసుకోని వాళ్ళు ఇద్దరు కనపడతారు. 3వ మనిషి కనపడ్డావు, ఇద్దరే. ఒకరు స్వామి హనుమ ఎంత శక్తివంతులైనా, ఎంత విద్వాంసులైనా, ఎంత నవవ్యాకరణ పండితులైనా, ఎంత బలవంతులైనా, మనసుతో సమానంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగిన వారైనా తన కొరకు అని హనుమ చేసుకున్నది కనపడదు. 2 ఎంత శక్తివంతులైనా శంకరాచార్యుల వారి జీవితంలో ఆయన తన కొరకు అని చేసుకున్నది కనపడదు. అట్లాంటి వ్యక్తులు ఇక 3వ వ్యక్తి మీకు లభించారు. వాళ్ళిద్దరే. హనుమకు హనుమే సాటి, శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారే సాటి. అంత నిస్వార్థమైన వ్యక్తి. ఆయనకి తెలిసున్న తత్వ రహస్యములను ఆధారం చేసుకొని ఆయన లోకోద్ధరణ చేశారు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళనందరినీ ఉద్ధరించారు తప్ప అది కేవలంగా ఆయన విద్వాంసులు నిలిపించుకోవడానికో, దాని వలన ఆయన వ్యక్తిగత లబ్ధి పొందడానికో ఆయనకు అది ఉపయోగపడింది అని చెప్పడం హాస్యాస్పదమైన విషయం. ఆయన తనకి తెలుసున్న తత్వరహస్యం ద్వారా లోకానికి ఉపకారం చేయడానికి మార్గం సుగమం చేసుకున్న ఒక వైనం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. తల్లిగారు పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసి రావడం కష్టంగా ఉంది, వృద్ధురాలైపోయారని పూర్ణానదే ఇంటి దగ్గరికి వచ్చి ప్రవహించేటట్టుగా వారు తన తపశ్శక్తి చేత సాధించారు. ఇప్పటికీ పూర్ణానది కాలడీ వెళ్ళి చూస్తే దూరంగా ఉండవలసినటువంటి పూర్ణానది శంకరాచార్యుల వారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో ఆ ఇంటికి దగ్గరగా ప్రవహిస్తూ ఉండడం కనపడుతుంది. అది ఒకానొకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, వేరొక శంకర భగవత్పాదులు అని కీర్తింపబడిన వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక ఈ భూ సంబంధమైన శాస్త్రవేత్త ఒకరు వెడితే ఆయన ఒక ప్రశ్న వేశారు. మీరు ఒక్కటి చెయ్యండి, ఆ పూర్ణానది పూర్వం ప్రవహించింది అని చెప్పబడినటువంటి ప్రాంతంలో ఉన్న ఇసుకని పరిశీలించి, అక్కడ ఉన్న మట్టిని పరిశీలించి, ఒకప్పుడు అక్కడ నది ప్రవహించిందా, ఇప్పుడు నది ప్రవహిస్తున్నటువంటి ప్రవాహం లోపల ఉన్న మట్టిని తీసి ఇది ఎంతకాలం నుంచి ప్రవహించి ఉండవచ్చు ఇక్కడ నది అన్నదానికి రెండిటికి భేదం చెప్పమని అడిగారు. అప్పుడు దాని మీద పరిశోధన చేసి చాలా కాలం క్రితం పూర్ణానది ఇప్పుడు ప్రవహించని చోట ప్రవహించిందని, అంతకన్నా తరువాతి కాలంలోనే పూర్ణానది ఇటువైపు తిరిగిందని, అది యథార్థమని శాస్త్రీయంగా నిరూపణం చేశాడు ఆయన, ఆ శాస్త్రవేత్త. అంటే శంకర భగవత్పాదులు తన తల్లి కొరకు పూర్ణానదిని ఇంటి ముందు నుంచి ప్రవహించేటట్టు చేశారు. ప్రతిరోజు వెళ్ళి పూర్ణానదిలో అమ్మగారిని స్నానం చేయించి ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోపెట్టి తాను నదిలోకి వెళ్ళి స్నానం చేసేవారు. వారు సర్వజ్ఞులు. బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర నేర్చుకోవలసినటువంటి వేదాంగములన్నీ చదివేసుకున్నారు. ఆయన చదవని విషయం ఏం లేదు.
అంతా కంఠగతమైంది. ఇప్పుడు లోకోద్ధరణ జరగాలి. లోకోద్ధరణ జరగాలి అంటే బ్రహ్మచారిగా ఉంటే గురువుగారి దగ్గరే ఉండాలి, గురువుగారిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. తల్లిగారు గృహస్థాశ్రమం స్వీకరించమని అడుగుతున్నారు. ఎందుకంటే ఒక్కడే కొడుకు, తండ్రి గారు గతించారు. గృహస్థాశ్రమం స్వీకరిస్తే కోడలు వస్తుంది, మనవలు పుడతారు అని ఆవిడ సంతోషం సహజం కదా ఏ తల్లికైనా. అందుకని భార్యని స్వీకరించమని, వివాహం చేసుకోమని ఆవిడ శంకరాచార్యుల వారిని ఒత్తిడి చేస్తున్నారు. కానీ శంకరాచార్యుల వారు లోకాన్నంతటినీ ఉద్ధరించాలి, ప్రత్యేకించి కర్మభూమి వేదభూమి అయిన భారతదేశాన్నంతటినీ పర్యటించాలి, అవైదికమైన వాదనలను ఖండించాలి, వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి, మళ్ళీ భక్తి జ్ఞానము కర్మ అనబడేటటువంటి 3 సనాతనమైన సిద్ధాంతములకు పునరుజ్జీవనం ఇవ్వాలి. ఇంత కార్యం చెయ్యాలి అంటే బ్రహ్మచారిగా కుదరదు, సంసారిగా కుదరదు, వానప్రస్థుగా కుదరదు. తన ధర్మంగా ఒక చోట ఉండకుండా దేశమంతా తిరగాలి అంటే అది సన్యాసాశ్రమానికి చెల్లుతుంది. కాబట్టి సన్యాసాశ్రమం స్వీకరించాలనుకున్నారు. ఆయన అమ్మగారిని పూర్ణానది ఒడ్డున కూర్చోపెట్టి తాను స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన పాదాన్ని ఒక మొసలి పట్టుకుంది. వెంటనే ఆయన పెద్ద కేక వేశారు. కేక వేస్తే అమ్మగారు ఉలిక్కిపడి ఆయన వైపు తిరిగారు. ఆయన అన్నారు, అమ్మ నా పాదాన్ని మొసలి పట్టుకుంది, ఈ మొసలి నన్ను విడిచిపెట్టదు, ఇది నన్ను ఇంకా ప్రవాహంలోకి లాగేస్తుంది. నీటిలో ఉండగా మొసలిది బలం, అప్పుడు ఎవ్వరూ మొసలిని నిగ్రహించలేరు. ఇప్పుడు నేను అకాల మృత్యువు పొందుతాను. ఇట్లా ఆయుర్దాయం అకస్మాత్తుగా మొసలి చేత గ్రసింపబడితే అది దుర్మరణం అవుతుంది. దుర్మరణం అయితే అది నాకు దోషం. ఎందుకనంటే దుర్మరణం పాలైపోయాను కాబట్టి, ఆయువుని అనుభవించలేకపోయాను కాబట్టి నేను ఆయుర్దాయాన్ని పోగొట్టుకున్నవాడిని అవుతాను. 2 నువ్వు నాన్నగారు కూడా దుర్గతులు పొందుతారు. ఎందుకని? ఉన్నదొక్కగానొక్క కొడుకుని. రేపు నీ శరీరం పతనమైపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం చేసేవారు ఉండరు. ఉత్తరగతులు కల్పించడానికి తల్లిదండ్రులకి కుమారుడు ఏది చెయ్యాలో అది చెయ్యడానికి కుమారుడు ఉండడు. కాబట్టి ఇప్పుడు ఇట్లా నేను మరణించడం కన్నా ఒక కొడుకుగా మిమ్మల్ని తరింపచేసి మరణించినా పర్వాలేదు. అయ్యో నేను మరణించినా పర్వాలేదు, మా అమ్మగారిని నాన్నగారిని తరింపచేశానన్న తృప్తి నాకుంటుంది. సన్యాసం తీసుకుంటే 21 తరాలు తరిస్తాయి. కాబట్టి నేను సన్యాసం స్వీకరించడానికి నాకు అనుమతిని కటాక్షించు. నేను సన్యాసం తీసుకున్న తర్వాత ఒకవేళ మొసలి విడిచిపెట్టేసిందనుకో, నేను బయటికి వచ్చి నీ కళ్ళ ముందు ఉంటాను. కనీసం కొడుకు బ్రతికున్నాడని నీకు తృప్తి ఉంటుంది. అప్పుడు నాకు లోకమంతా తల్లిదండ్రులే, కేవలం నువ్వే తల్లి కాదు, నాన్నగారే నాన్నగారు కాదు. నేను సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఏ ఇంటి ముందుకెళ్ళి నిలబడి భవతి భిక్షాం దేహి అన్నప్పుడు ఏ తల్లి నా జోలిలో నా పాత్రలో భిక్ష వేసిందో వాళ్ళందరూ నాకు తల్లులే, వాళ్ళందరూ నాకు తండ్రులే. కాబట్టి సన్యాసిగా నేను బతికిపోతే నీకు కళ్ళ ముందు భౌతికంగా కొడుకున్నాడన్న తృప్తి ఉంటుంది. 2 నేను సన్యాసం స్వీకరించిన కారణం చేత ఇంటి పట్టున ఉండకుండా దేశ సంచారం చేస్తూ వెళ్ళిపోయినా 21 తరాలు తరించిపోతాయి. కాబట్టి నువ్వు నాన్నగారు తరించిపోతారు. 3 నేను దుర్గతి పాలు కాకుండా పునర్జన్మ, కాబట్టి సన్యాసం స్వీకరించారు అంటే పునర్జన్మ, కాబట్టి పునర్జన్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు సన్యాసిగా నా పాదాన్ని పట్టుకున్న మొసలి విడిచిపెట్టేయచ్చు. అక్కడ తత్వరహస్యం అన్వయం చేశారు. చేసి నేను పునర్జన్మ పొందినవాడిని. ఒక బ్రహ్మచారిగా నేనున్నప్పుడు నాకు గండకాలంగా ఆ మొసలి నా పాదాన్ని పట్టుకుని లాగుతోంది. ఇప్పుడు నేను ఈ క్షణంలో సన్యాసం స్వీకరిస్తే నాది ఉత్తర జన్మ. అప్పుడు ఉత్తర జన్మ ఆయుర్దాయం వేరు. అప్పుడు మొసలి విడిచిపెట్టాలి తత్వరహస్యం చేత, అందుకని విడిచిపెట్టేయచ్చు. ఒకవేళ అప్పుడు కూడా మొసలి విడిచిపెట్టలేదనుకో, ఏం పర్వాలేదు. ఎందుకనంటే సన్యాసి తన శరీరం గురించి తాను ఆలోచించక్కర్లేదు. కాబట్టి నా శరీరాన్ని మొసలి గ్రసిస్తుంది, గ్రసిస్తే దాని ఆకలి తీరుతుంది. కానీ ఒక్కగానొక్క కొడుకునైనందుకు అమ్మని నాన్నని తరింప చేయలేకపోయాను, ఉత్తర క్రియలు చేయలేకపోయానన్న బాధ నాకు మిగలకుండా ఉంటుంది. ఎటు చూసినా ఇప్పుడు సన్యాసం స్వీకరించడం వినా మార్గం నాకు కనపట్టలేదు.
కాబట్టి నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతి ఇమ్మన్నారు. తల్లిగారికి ఆలోచించడానికి అసలు అవకాశం లేదు. ఎందుకనంటే తల్లిగారు ఆలోచిస్తూ కూర్చుంటే లాగేస్తుంది మొసలి. అయితే శంకరులే ఎందుకు సన్యాసం తీసుకోలేదు అంటే తల్లి అనుమతి లేకుండా బ్రహ్మచారి సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. తల్లి అనుమతి ఉండి తీరాలి. ఎందుకనంటే లోకంలో తండ్రి రుణం తీర్చుకోవడానికి సౌత్రామణి అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే పితృ రుణం తీరిపోతుంది, మాతృ రుణం మాత్రం తీరదు. తల్లి రుణం తీర్చుకోవడం సాధ్యం కాదు. సన్యాసాశ్రమ స్వీకారం చేసినప్పటికీ కూడా పూర్వాశ్రమంలో తండ్రి గారు వస్తే ఆ పూర్వాశ్రమంలో ఉన్న తండ్రి గారు కొడుకైనప్పటికీ కూడా సన్యాసం తీసుకున్న తర్వాత సన్యాసికే నమస్కారం చేయాలి. నేను చెప్తున్నది శంకరాచార్యుల వారి సంప్రదాయం. కానీ పూర్వాశ్రమంలో అమ్మగారు వస్తే సన్యాసాశ్రమం స్వీకరించినప్పటికీ కూడా ఆ వ్యక్తి లేచి నిలబడాలి, నిలబడి నమస్కారం చేయాలి. అమ్మ అమ్మే. అందుకని ఇప్పుడు అమ్మ అనుమతి లేకుండా సన్యాసం తీసుకుంటే అది అశాస్త్రీయమవుతుంది. అప్పుడు ఆ సన్యాసం అవ్వదు. అట్లా నేను సన్యాసం తీసుకోలేను. కాబట్టి అమ్మ నువ్వు అనుమతిస్తే ఈ ప్రయోజనములన్నీ కలుగుతాయి. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? మొసలి కాలు పట్టుకు నలిపేస్తుంటే లాగేస్తుంటే ఆయన ఈ తత్వరహస్యములు మాట్లాడుతున్నారు తల్లిగారితోటి. అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ఇతరుల్ని తరింప చేయడానికి కావలసిన మార్గాన్ని తనకి తెలుసున్న తత్వ రహస్యము ద్వారా ప్రతిపాదిస్తున్నారు. రెండు, అసలు రహస్యం తెలుసున్నవారు ఆ మొసలి వదిలిపెట్టేయవలసిందే. వదిలిపెట్టేసిన తర్వాత లోకోద్ధరణకి ఇప్పుడు మార్గం సుగమవుతుంది. తాను సన్యాసం తీసుకోవచ్చు, అమ్మగారిచ్చిన అనుజ్ఞ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. సన్యాసం స్వీకరించాలి అంటే గురువుగారు ఉండాలి. గురువుగారు శిష్యుడి యొక్క వైరాగ్యాన్ని నమ్మాలి. వీడికి పూర్ణ వైరాగ్యం వచ్చింది అన్నంత తీవ్రమైన విశ్వాసం గురువుగారికి కలిగితే అప్పుడు సన్యాసం ఇస్తారు గురువులు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికే ఒక వ్యక్తి వెళ్ళి ఒకప్పుడు సన్యాసం ఇమ్మని అడిగాడు. 100 మాటలు మూకపంచశతి పారాయణ చేసి రా కామాక్షి గుళ్ళో కూర్చుని అన్నారు. ఆయన పారాయణ చేసి మళ్ళీ వచ్చాడు. ఏమి అని అడిగారు. 100 మార్లు పారాయణ చేశానన్నాడు. ఇంకొక 100 మార్లు పారాయణ చేసిరా అన్నారు. మళ్ళీ ఇంకో 100 మార్లు పారాయణ చేసి వచ్చాడు. ఏమి అన్నారు. అయిపోయింది అన్నాడు. మళ్ళీ చేసిరా అన్నారు. వైరాగ్యం లేనివాడైతే ఇది ఎక్కడి గొడవ ఎప్పటికిస్తారని లేచిపోతాడు. ఆయన మళ్ళీ చేసి వచ్చారు. నీకు సన్యాసం ఇస్తానని అప్పుడు సన్యాసం ఇచ్చారు. గురువుగారు చెప్పిన మాట వినా నాకు ఇంకొకటి అక్కర్లేదు అన్న విశ్వాసంతో, గురువు మాట మీద అంత తీవ్రమైన నమ్మకంతో, ఇక ఇతర విషయాలతో సంబంధం లేకుండా పూర్ణ వైరాగ్యంతో నిలబడగలడు అని నమ్మకం ఉంటేనే సన్యాసం ఇస్తారు. కాబట్టి గురువుగారు ఉండాలి. గురువుగారికి శిష్యుడి యొక్క ఆర్తి మీద, వైరాగ్యం మీద, జిజ్ఞాస మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి గురువుగారు ఆశ్రమం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ ఇవ్వాలి? నీళ్లలో నించోబెట్టిస్తారు. నీళ్లలో నించోబెట్టి వస్త్రాలన్నీ తీసేసి ఒంటి మీద ఏమీ లేకుండా అప్పుడు సన్యాసాశ్రమం ఇచ్చి పేరు మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. ఇది జరగాలి. ఇది జరగడానికి అవకాశం ఏది? గురువుగారు ఏరు ఇప్పుడు ఎక్కడున్నారు? గురువుగారు అక్కడ పూర్ణానది ఒడ్డున ఉంటే కదా సన్యాసాశ్రమం ఇవ్వడం. మరి ఎలా అంటే తీవ్ర వైరాగ్యం కలిగినప్పుడు, అంటే ఇక మంచం మించి లేవగలడో లేవలేడు అన్న పరిస్థితి వచ్చేసింది అనుకోండి. అంత తీవ్రమైనటువంటి జ్వరంతోటో ఇక మృత్యువు గ్రసించడానికి దగ్గర పడిపోయిన సమయం ఆసన్నమైపోయింది. తీవ్ర వైరాగ్యం కలిగింది. సన్యాసం ఇవ్వడానికి గురువుగారు అప్పుడు సిద్ధంగా అక్కడెక్కడా లేరు. అప్పుడు సన్యస్తోహం ఆపస్తన్యాసం అంటారు. ఆపత్కాల సన్యాసము అని అప్పుడు తనకి తానే ప్రకటిస్తారు. ప్రకటించి ప్రైషమంత్రం అంటారు, దాన్ని ఉచ్చరిస్తారు. ఆ ప్రైషమంత్రోచ్చారణ చేశారు అంటే దాని గుర్తు ఏమిటంటే ఇక పైన నేను నా మాట చేత కూడా ఎవ్వరినీ బాధ పెట్టను, ఎవ్వరిని విమర్శించను, ప్రతి జీవి పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాను. అసలు నా వలన సమస్త భూతములకు అభయము తప్ప నా వలన ఏ భూతమునకు అపకారం ఉండదు. అందుకని అగ్నిని పరిత్యజిస్తారు.
న కర్మణా న ప్రజయా ధనీ న త్యాగేనైకే అమృతత్వమానసౌ పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్తరిముచ్యంతి సర్వే అని మనం శంకరాచార్యుల వారికి గురువారం నాడు స్నానం చేయించేటప్పుడు ఈ మంత్రాలు చదువుతూ ఉంటాం. ఇంకా అగ్ని సంబంధం ఉండదు. అంటే తాను అగ్నిహోత్రం మీద వంట చేసుకుంటే కూడా హింస జరుగుతుందని భిక్షా స్వీకారం చేస్తారు. అసలు అగ్నిని పరిత్యజించేశారు కాబట్టి వారి శరీరము పతనమైపోయిన తరువాత శరీరాన్ని భూమిలో పెట్టి కప్పెట్టేస్తారు. పైన తులసి కోట పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అట్లా సన్యాసాశ్రమ స్వీకారం అట్లా జరుగుతుంది. ఆపత్ సన్యాసం స్వీకరిస్తానమ్మా అన్నారు. అమ్మగారికి ఆలోచించుకునే సమయం లేదు. ఈవిడ నిర్ణయం చెప్పే వరకు మొసలు ఎదురు చూస్తూ కూర్చుంటుందా? అది లాగేస్తోంది ఓ పక్క నీళ్లలోకి. కాబట్టి తల్లిగా ఆవిడ ఆలోచన ఏమిటి అంటే కొడుకు కళ్ళ ముందు బ్రతికుంటే చాలు. సన్యాసిగానో బ్రహ్మచారిగానో ఏదో ఒకలా కొడుకు అంటూ కనపడితే అంతే చాలు. కాబట్టి ఆవిడ అన్నారు, తప్పకుండా సన్యాసం తీసుకో అన్నారు. అనగానే ఆయన ఉత్తర క్షణంలో ఆపత్ సన్యాసం నీటిలో స్వీకరించి ప్రైషమంత్రోచ్చారణ చేసి చెయ్యగానే మొసలి వదిలిపెట్టేసింది. మరి సూక్ష్మతత్వ రహస్యములన్నీ తెలుసున్నవారు జన్మ మారిపోయింది, సన్యాసాశ్రమ స్వీకారం అయిపోయింది. విద్యారణ్యుల వారి చరిత్రలో కూడా ఇదే చెప్తారు. ఆయన గృహస్థుగా ఉండగా గొప్ప తపస్సు చేశారు లక్ష్మీదేవి కోసం. లక్ష్మీదేవి కనకవృష్టి కురిపించింది. కనకవృష్టి కురిపిస్తే ఆయన వెళ్ళి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చేయడం కోసం ఆ ధనాన్ని తీసుకోబోయారు. లక్ష్మీదేవి అంది, ఆగు ఆగు, ప్రారబ్ధం ఒకటి ఉంటుంది, అది విడిచిపెట్టిన బాణం. మొన్న మీకు చెప్పే కదూ, ఈ జన్మలో నీకు ఐశ్వర్య యోగ్యత లేదు కాబట్టి నువ్వు ఈ ధనాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. నీ యోగ్యత లేకుండా ఎలా తీసుకుంటావు? నీకు ఈ జన్మలో వ్రాయబడి లేదు లక్ష్మీ కటాక్షం, ముట్టుకోకంది. ఇది నీకు వచ్చే జన్మకు ఉంచుతానులే ఇక్కడ అంది. ఆయన అన్నారు, వచ్చే జన్మ ఎప్పటికి వస్తుంది? అప్పటికి నేను సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సామ్రాజ్య స్థాపన చేయను. ఓ పక్క సనాతన ధర్మాన్ని పాడు చేసేయడానికి దండయాత్రలే ప్రారంభమైపోయాయి. కాబట్టి అమ్మ నాకు ఉత్తర జన్మ కిందకు వస్తుంది కాబట్టి ఈ క్షణంలో సన్యాసిని అయిపోతున్నానని సన్యాస స్వీకారం చేశారు. లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. అందుకని విద్యారణ్యస్వామి, ఆయన పేరే విద్యారణ్యస్వామి. అరణ్యంలో దొరకనిది ఉండదు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం అంటారు యోగతారావళిలో శంకరులు. అరణ్యమునందు సమస్త ఓషధులు లభిస్తాయి. అట్లా విద్యారణ్యుల వారంటే అర్థం ఏమిటంటే అసలు ఆయనకి తెలియని శాస్త్రం లేదు, అదో అరణ్యం, అందులో అన్నీ లభిస్తాయి. అంతటి మహావిద్వాంసుడు విద్యారణ్యుల వారు. అప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ శృంగేరి సామ్రాజ్యాన్ని స్థాపించి విజయనగరాన్ని స్థాపించి అదంతా కూడా పరిరక్షించి శృంగేరి పీఠాధిపత్యం వహించారు అని. అందుకే ఇప్పటికీ కూడా శృంగేరి బిరుదావళిలో ఈ విషయాలు వస్తాయి. అందుకని శంకరాచార్యుల వారు కూడా పూర్ణానదిలో నిలబడి ఆపత్ సన్యాస స్వీకారం చేశారు. అమ్మగారు చాలా సంతోషపడిపోయారు, అమ్మయ్య వదిలేసిందని. అన్ని శంకర విజయాల్లోనూ లేదు, కానీ కొన్ని ప్రామాణికమైన శంకర విజయాలలో ఒక విషయం చెప్తారు. శంకరాచార్యుల వారి పాదం పట్టుకున్నటువంటి మొసలి ఒక గంధర్వుడని, శాపవశాత్తు అది మొసలి అయి ఉన్నదని, పరమశివుడి యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడు ఆ మొసలికి, ఆ గంధర్వుడికి శాప విమోచనం జరుగుతుందని ఇతపూర్వం శాపం ఉన్న కారణం చేత పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు కాబట్టి ఆయన పాదం పట్టుకున్న కారణం చేత గంధర్వుడికి శాప విమోచనమై యథాస్థితిని పొందాడు అని. శంకరులు మెట్టెక్కి పైకొచ్చారు. పైకొచ్చిన తర్వాత అమ్మగారు చాలా సంతోషపడిపోయారు కొడుకు బ్రతికాడని. ఆయన అన్నారు, అమ్మా ఇప్పుడు నువ్వే కాదు తల్లి, లోకమంతా తల్లులే. నువ్వు అంగీకరించావు కదూ సన్యాసం తీసుకోమని, మరి ఆపత్ సన్యాసం స్వీకరించాను. ఇప్పుడు నాకు శాస్త్రీయ సన్యాసం ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి నేను ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతాను. నర్మదా నదీ తీరానికి వెళ్ళి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాస స్వీకారం చేశారు.
కాబట్టి ఆయన సూక్ష్మతత్వ రహస్యజ్ఞాయ నమః. ఆయన సన్యాస స్వీకారంలోనే ఆయన ఎన్ని రహస్యాలు అన్వయం చేశారు. అయితే ఆయన పొందింది ఏమిటి? దానివల్ల ఆయన ఏమిటి పొందారు? శ్రమని పొందారు. యావత్ భారతం 3 మార్లు పర్యటించారు. పాదచారి అయి పర్యటించి ఎన్ని అవైదిక వాదనలను ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి భక్తి మార్గం అంతా చెదిరిపోయింది, కర్మ మార్గం చెదిరిపోయింది, జ్ఞాన మార్గం చెదిరిపోయింది. అసలు ఆ 3 మార్గాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి. అటువంటప్పుడు మళ్ళీ 3టిని సువ్యవస్థితం చేశారు. ఆయన లేకపోతే అసలు ఇవాళ ఈ దేవాలయాలు ఎక్కడివి, ఆరాధనా విధానం ఎక్కడిది, దేవతల పూజలు ఎక్కడివి, స్తోత్రాలు ఎక్కడివి, చాలా చోట్ల అసలు చక్రప్రతిష్ఠ ఎక్కడి నుంచి వచ్చింది, కృష్ణాష్టమి ఎక్కడిది, భీష్మాష్టమి ఎక్కడిది, శ్రీరామనవమి ఎక్కడిది. శంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మమే గాలి కొట్టుకుపోయింది. అటువంటి స్థితిలో కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఆయన పేరెత్తితే చాలు ఉన్న పాపం ధ్వంసం అవుతుంది. అంతటి మహాపురుషులు. కాబట్టి ఆయన అప్పుడు బయలుదేరి సనాతన ధర్మ పరిరక్షణం చేశారు. అంతేకాదు, గురువుగారి దగ్గర సన్యాసం స్వీకరించినప్పుడు గురువుగారు గోవింద భగవత్పాదుల వారు ఆయన్ని కూర్చోపెట్టి ఇంత బోధ చేశారని చెప్పడానికి ప్రమాణాలు ఏం లేవు. వచ్చినవాడే శంకరుడు, ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? అందుకే సన్యాసంలో పేరు కూడా మార్చకుండా మళ్ళీ శంకర ఉంచేశారు. ఆయన అక్కడే కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం రాశారు. అసలు బ్రహ్మసూత్రములు వ్యాసుల వారు ఇచ్చారు. వ్యాసుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం ఇవ్వడం అంటే అదో సాహసం. అట్లాంటి భాష్యకర్తలు చాలామంది ఉన్నారు. ఉన్నప్పటికీ అందరికీ వ్యాస దర్శనం అవ్వదు. ఎవరో కొద్దిమంది, వేళ్ల మీద లెక్క పెట్టడానికి వీలైనంతమందే వ్యాస దర్శనం పొందుతారు. ఎవరి జీవితంలోనైనా వ్యాసుల వారి దర్శనం అయినది అంటే ఆ వ్యక్తి జీవితంలో అదొక సువర్ణాధ్యాయం. ఆయన మహాత్ముడిని గుర్తు వ్యాస దర్శనం పొందారని. వ్యాస దర్శనం పొందడం కాదు శంకరాచార్యుల వారి విషయంలో. వ్యాసుల వారు శంకరాచార్యుల వారితో కొన్ని రోజుల పాటు రాత్రింబవళ్ళు వాదించారు. ఎందుకనంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం చేసిన వాళ్ళు ఎందరో ఉండవచ్చు, శంకరాచార్యులు వారు చేసిన భాష్యం లాంటి భాష్యం మాత్రం ఇక లేదు. దానికి అదే గొప్పది అని వ్యాసుల వారు నిర్ధారించాలంటే వ్యాసులే మాట్లాడాలి. మాట్లాడి శంకరులు చేసిన భాష్యం ఇంత ప్రామాణికం అని చెప్పడం కోసం వ్యాసుల వారిగా వచ్చారనుకోండి. వ్యాసుడు, శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమంలో ఉన్నారు. వ్యాసుడు సాక్షాత్ నారాయణాంశ. వ్యాసుడే వస్తే శంకరులు నోరెత్తారు. లేచి నిలబడి నమస్కారం చేసి ఆయన ఏమడిగినా పొడి సమాధానం చెప్పి వినయంతో నించుంటారు. శంకరులు మాట్లాడాలి. తాను చేసిన బ్రహ్మసూత్ర భాష్యం మీద తాను మాట్లాడాలంటే ఇది ఇలా ఎందుకు రాశావు, ఇది ఇలా ఎందుకు అన్వయం అవుతుంది అని వ్యాసుల వారు అడుగుతుంటే వ్యాసుల వారితో ఢీకొని మాట్లాడాలి. మాట్లాడేది అట్లాగే ఉంటుంది. దాని తత్వం అంతే. వ్యాసుడు దీన్ని ఇందుకే ఇచ్చాడని వ్యాస హృదయాన్ని చెప్పాలి ఎవరికి? వ్యాసుడికి. అది వ్యాసుడిగా వస్తే శంకరులు చేస్తారా? అందుకని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వ్యాసుడు. వచ్చి కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన మొదలైంది ఇద్దరికి. అసలు ఆగదే, ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వ్యాసుల వారు పొంగిపోతున్నారు శంకరాచార్యుల వారి ప్రజ్ఞకి. ఎవరు వాళ్ళు? ఒకరు నారాయణుడు, వ్యాసుడు నారాయణుడు, శివుడు శంకరాచార్యుల వారు. అసలు ఎంత మహత్తర సన్నివేశం! ఇద్దరు గురువులుగా ఉన్నారు. గురువులుగా ఉండి విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ గొప్పతనం ఒకళ్ళు నిరూపించుకున్నారు. వ్యాసుడుగా వస్తే అసలు మాట్లాడరు శంకరాచార్యుల వారు, నారాయణ భక్తి. వ్యాసుడు శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని లోకానికి నిరూపించాలనుకున్నాడు. ఇది మానేసి కొట్టుకు సావడం మనకు అలవాటు. ఎంత ఆశ్చర్యం! అంత మర్యాద శంకరాచార్యులు వారు ఇచ్చారు. అంత భక్తి, అంత ప్రేమ వ్యాసుడు కురిపించాడు. ఇద్దరూ కొన్ని రోజుల పాటు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది.
మా గురువుగారు శంకరాచార్యుల వారితో ఒక గంట మాట్లాడడం చాలా కష్టం, ఎంత విద్వాంసుడైనా. అటువంటిది ఇన్ని రోజులు వాదన ఈ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మసూత్రాల మీద. ఎవరై ఉంటాడు, ఇంత శక్తివంతుడు ఎవరబ్బా, ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని అనుమానం వచ్చింది. వస్తే ఆయన అన్నారు, శంకర సాక్షాత్. మా గురువుగారు శంకరాచార్యులు వారు సాక్షాత్ శంకరుడు, శివుడు. వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు. నాకు అర్థమైంది, మీరు వృద్ధ బ్రాహ్మణుడు కాదు, వ్యాసులు. తయోర్వివాదే సంప్రాప్తే, శివకేశవులు ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? కింకరోమ్యహం, మేము కింకర్లం, మేమేం చెప్తాం ఇంకా, అసలు మాకు ఏమర్థం అవుతుంది అది? అందుకని అలా చూస్తున్నాం అంతే. ఆపండం చెప్పడానికి కానీ తీర్పు చెప్పడానికి కానీ మేమేం చేస్తాం? కింకరోమ్యహం. రోజులు గడిచిపోతున్నాయి అని నమస్కారం చేయగానే వ్యాసుల వారు పద్మపాదాచార్యుల వారు గుర్తుపట్టేశారని గమనించారు. పద్మపాదుడి ఈ మాట అనగానే శంకరాచార్యుల వారు వ్యాసుడి వంక పరమభక్తితో చూశారు. వ్యాసుల వారు యథార్థ స్వరూపంతో దర్శనమిచ్చారు. ఈ భూమండలం మీద గురువులలో వ్యాసుల వారి దర్శనాన్ని పొంది వ్యాసుడితో అంతకాలం వాదించి బ్రహ్మసూత్రముల మీద మెప్పించి నువ్వు చెప్పినదే ప్రామాణిక భాష్యం శంకర అని వ్యాసులతో అనిపించుకున్న మహాపురుషులు శంకరాచార్యుల వారు. అన్న తర్వాత 8 ఏళ్ళు అప్పటికి. శంకరాచార్యుల వారి వయస్సు 8 ఏళ్ళు. నేను సన్యాస స్వీకారం తీసుకున్నాను, బ్రహ్మసూత్ర భాష్యం ఇచ్చేశాను, మీ చేత ముద్ర వేయించుకున్నాను, చాలు అవతార పరిసమాప్తి చేస్తానన్నారు. తానంటే వ్యాసుల వారు అన్నారు, ఈ భాష్యాన్ని చెప్పేవాడు ఎవరు? ఇది కావాలి లోకానికి, ఇది లేక అయోమయావస్థ ఏర్పడిపోయింది దేశమంతా. దీన్ని ఉద్ధరించాలంటే నీకు తప్ప అన్యులకు సాధ్యం కాదు. కాబట్టి వేరొక 8 సంవత్సరములు భూమి మీద ఉండమన్నారు. నేను 8 ఏళ్లే ఉండాలని సంకల్పం చేసుకుని వచ్చానే అన్నారు. అంటే బ్రహ్మగారు వచ్చారు, త్రిమూర్తులు కలుసుకున్నారు. ఆయన శంకరాచార్యులు వారు సాక్షాత్ శంకరుడు. ఆయన ఇంకో 8 ఏళ్ళు ఉంటానంటే ఏదో లలాటం మీద 8 ఏళ్ళు ఉందని అనడానికి నేనెవరిని, ఆయన ఇష్టం అన్నారు బ్రహ్మగారు. వ్యాసుల వారంతటి వారు చెప్పారు కాబట్టి వేరొక 8 సంవత్సరాలు ఉంటానన్నారు. తర్వాత మళ్ళీ 16, ఇంకో 16కి వెళ్ళింది. వెళ్ళి అప్పటికి 16, వ్యాసుల వారి అనుమతి మేరకు ఇంకో 16 వెళ్ళింది. సన్యాసానికి 8, 16 ఏళ్ళు వ్యాసుల వారితో మాట్లాడేటప్పటికి 16 నుంచి ఇంకో 16 వ్యాసుల వారి యొక్క ఆదేశం మీదకి తీసుకుని 32 దగ్గర అవతార పరిసమాప్తి చేశారు. అప్పుడు కాశీపట్టణానికి వెళ్ళి పండితులందరితో వాదన చేసి యావత్ భారతం 3 మార్లు పర్యటించి పూర్తి చేశారు. అంటే వ్యాసుడంతటి వాడు శంకరాచార్యుల వారు వాదన చేస్తున్నప్పుడు ఆయన యొక్క తత్వ సూక్ష్మ రహస్యములు తెలిసినటువంటి విధానానికి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి బ్రహ్మసూత్ర భాష్యం ఇలా మీరు తప్ప ఎవరు వ్రాయగలరు, ఇదే ప్రామాణికమో అని వ్యాసుల వారి చేత అనిపించుకున్నారు. అంటే ఎంత తత్వ సూక్ష్మ రహస్యములు తెలిసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అది ఆయన కోసం కాదు ఆ నామం, ఆయనకి కితాబు ఇవ్వడం కోసం కాదు. ఆయన మీద భక్తితో ఆయన పాదాలని ఏ జన్మలో పట్టుకోవడం అలవాటైనా ఎవరినైనా సరే వేళ్ల మీద లెక్క పెట్టినన్ని జన్మలలోనో ఆయన అనుగ్రహం కలిగితే ఈ జన్మలోనో ఆయన గట్టెక్కించేయగలరు. అటువంటి మహాపురుషులు. ఆయన కార్యాకార్య ప్రబోధకాయ నమః. వ్యాసుల వారి అనుజ్ఞ మేరకు మళ్ళీ ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి లోకాన్నంతటినీ ఉద్ధరించాలి అని సంకల్పం చేసుకున్న శంకరాచార్యుల వారి యొక్క ప్రథమ కర్తవ్యం లోకమునకు కార్య అకార్యములు చెప్పాలి. కార్యాకార్యముల యొక్క జ్ఞానము లేకపోవడమే పాపహేతు. ఏది చెయ్యాలి తెలియాలి, ఏది చెయ్యకూడదు తెలియాలి. ఏది చెయ్యాలో తెలిసిన్నది చెయ్యాలి అంటే దాన్ని ఎట్లా చెయ్యాలో తెలియాలి. ఎట్లా చెయ్యాలి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, దానికి కల్పం అని ఉంటుంది. కల్పం ప్రకారం చేయాలి. శ్రావణ శుక్రవారం వ్రతం ఉందనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటాం, కల్పం ప్రకారం చేస్తారు. వినాయక చవితి కల్పం ప్రకారం, శ్రీరామ నవమి కల్పం ప్రకారం. కల్పంలో ఏం చెప్పబడిందో అది ప్రధానం.
అట్లా చెయ్యాలి, అది శాస్త్రీయం. అంతేకాని నా బుద్ధికి తోచినవన్నీ నేను చేసేస్తానండి అంటే చెయ్యొచ్చు. ఎంతవరకు? కొంతవరకే. అది ఉత్సవ స్వరూపంగా కొంతవరకు మీరు కలపగలరు తప్ప వైదిక క్రతువు కల్పం ప్రకారమే జరగాలి. అది చెయ్యవలసినది ఎట్లా చెయ్యాలి, అసలు ఏవేవి చెయ్యాలి అన్న విషయంలో దేశమంతా అయోమయావస్థ. ఎవడికి తోచిన మార్గంలో పడిపోతున్నాడు. అటువంటప్పుడు మళ్ళీ భక్తి జ్ఞాన కర్మలను ఒక పద్ధతిలోకి తీసుకురావాలి. ఇది చెయ్యండి అని చెప్పాలి, ఇట్లా చెయ్యండి అని చెప్పాలి. దానికి అవైదిక వాదనలో ఖండించి ఆమోదింపజేయాలి. 2, చెయ్యకూడనివి ఏవున్నాయో అవి చెయ్యకుండా ఉండేటట్టుగా లోకాన్నంతటినీ నడిపించాలి. ఇది ఎవరో తన దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి 10 మంది శిష్యులతో చేయించడం కొంతవరకు సుగమం. వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి, గురువుగారి దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ కూర్చున్న 10 మంది శిష్యులతో చేయించడం అదే చాలా కష్టం. యావత్ దేశాన్ని అలా నడిపించాలంటే ఆ దేశాన్ని అడ్డుపెట్టి ఆయన ఆనాడు చేసిన బోధ జగత్తులో ఎవరికైనా అన్వయమే. ఎక్కడి నుంచి స్మరించినా వెంకటాచలం పాపాన్ని తీసేస్తుంది. మీరు అమెరికాలో ఉన్నారా, రష్యాలో ఉన్నారా అన్నదాంతో సంబంధం లేదు. మీరు ఎక్కడ ఉండి వెంకటాచలాన్ని స్మరించినా అది పాపాన్ని పరిహరిస్తుంది. అది వెంకటాచలం యొక్క గొప్పతనం స్కందపురాణంలో చెప్తారు. అట్లాగే జగత్తులో మీరు ఎక్కడ ఉండి శంకరాచార్యుల వారి బోధలు పట్టుకోగలిగినా మీరు తరిస్తారు. అందుకని జగత్తుకే గురువులు అయ్యారు వారు. దానికి ఎవరో గుండెలు బాధ తీసుకోవడం ఎందుకు? ఆయన జగద్గురువు అంటే. కాబట్టి జగత్తుకే గురువు అయినటువంటి మహాపురుషుడు ఆయన. ఏది చెయ్యకూడదో చెప్పారు, ఏది చెయ్యాలో చెప్పారు. ఈ రెండింటినీ లోకానికి అంతటికీ అందించడానికి లోకాన్నంతటినీ ఓ చోట సభ చేసి ఎలా చెప్తారు? ఆ రోజుల్లో పుస్తకాలు ఇంత వేగంగా ముద్రణ చేసి అందించగలిగినటువంటి శక్తి ఎక్కడుంది? ఆయన వెనకాతలు ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆయన వెనక ఏ సంస్థలు ఉన్నాయి? పైగా వెడితే ఆయన్ని భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడినటువంటి సమూహాలున్న రోజులు. అటువంటప్పుడు చెప్పడం అంటే ఆయన వాక్కుకున్నటువంటి శక్తి అటువంటిది. ఒక్క బ్రాహ్మణుణ్ణి అడ్డుపెట్టి మాట్లాడిన మాటలో అంత వేగంగా ప్రచారం పొంది లోకంలో అజ్ఞానాన్ని తీసేసేయంతే. అంత అద్భుతంగా మాట్లాడారు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అట్లాగే అంతరాత్మ ప్రబోధములను ఆధారం చేసుకుని అందరూ ధర్మాచరణ చేసేటట్టుగా ప్రబోధం చేశారు. అదే సమయంలో ఏ విషయం వైపుకి తొందరగా మనసు లాగేస్తుందో, ఏది లాగేసిన కారణం చేత పాపం చేసే అవకాశం ఉంటుందో అక్కడ చెయ్యకుండా ఉండడానికి ఏం చెప్పాలో అది అంత గొప్పగా చెప్పారు. మీకు చెయ్యకూడని పని అసలు ఎందుకు చేస్తారు? చెయ్యకూడనిది పాపం కదా, పాపం ఎందుకు చేస్తారు అంటే పాపం ఎవ్వరూ కావాలని చేయరు. ఎందుకనంటే ఇప్పుడు మీరు పుణ్యం చేస్తే మీరు సుఖపడతారండి అన్నాను అనుకోండి. ఏమంటే మీ అందరు వచ్చి రేపు మొక్కలకి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అండి, దానివల్ల మీకు సుఖం కలుగుతుంది అన్నాను అనుకోండి. మీరు వచ్చి కనీసం ఓ మొక్కకి ఓ కలశ నీళ్ళైనా పోస్తారు. ఏమండి మీరు కానీ రేపు మొక్కకి ఒక్క ఆకు తుంపినా మహాపాపం సుమండి అన్నాను అనుకోండి. మీకు ఎండిపోయిన ఆకు కనపడ్డా మీరు తుంపరు కదా. మరి వద్దన్న పని చేయకుండా ఉండడం కదా సహజమైన విషయం. పాపం వల్ల దుఃఖం వస్తుందంటే మరి ఎందుకు చేస్తారు పాపం? పుణ్యం కన్నా పాపమే ఎక్కువ చెయ్యాలనిపిస్తుంది. ఎందుకు చెయ్యాలనిపిస్తుందంటే పాపము ఏం చేస్తుందంటే ఎర వేస్తుంది. చేప చూడండి, ఎర కోసమని పైన కనపడుతున్న వానపాం ఒకటే అనుకొని లోపల ఉన్న సూదిని గమనించకుండా కురికి ఎరకి దొరికి బయటపడిపోయినట్టు ఎర వేస్తుంది. మనసుకి ఏదో సుఖాన్ని ఇస్తుంది, ఇంద్రియాలకి ఏదో సుఖాన్ని ఇస్తుంది. ఈ సుఖం కోసం ఏం చేస్తాడంటే శాస్త్రాన్ని వదిలిపెట్టేస్తాడు. తెలియనివాడు ఏం కాదు, అన్నీ తెలిసి అప్పటికి ఆ ఇంద్రియ సుఖం కోసం, అప్పటికి ఆ మనోరంజకత్వం కోసం వశపడతాడు. అది పాపమునకున్న తీవ్ర శక్తి, ఆకర్షణ శక్తి అంటారు. అది ఇంద్రియములను మనసుని ప్రలోభ పెడుతుంది. అదే భాగవతంలో
అఘాసురుడు అని వ్యాసుల వారి పిలిస్తే సంస్కృత భాగవతంలో పాపపు రక్కసుడు అని పోతన గారు యథాతథంగా అనువాదం చేశారు. జాపిరము లేక ఇప్పుడు గ్రేపుల గోపాలసుతుల కృష్ణునితోడన్ గీపెట్టగ మింగెదనని పాపపు రక్కసుడు త్రోవ పడి ఉండే నృపా. పాపంలోకి మనం వెళ్ళిపోతాం తెలిసి కూడా, అప్పుడు మింగేస్తుంది. కాబట్టి ఈ పాపకర్మ చెయ్యడానికి ప్రధానమైనటువంటి ఆకర్షణలు రెండు ఉంటాయి. ఒకటి అర్థము, రెండు కామము. ఈ అర్ధకామములు ధర్మంతో వేసుకున్న ముడిని వదిలేస్తూ ఉంటాయి. ఆ ముడి విడిపోతుంటుంది, ఆ ముడి విడిపోయి జరిగిపోతుంటుంది. అంటే ఎప్పుడూ ధర్మంతోనే ముడిపడిపోయాడు అనుకోండి, ఇంకా ఆయనకి అసలు పాపం ఏది? ఆయనకి పాపం లేదు అసలు. ఆయనకి ధర్మానికి ఉన్న ముడి అప్పుడప్పుడు వదులవుతుంది, వదిలి జారుతుంది. ఆ జారినప్పుడు పాపం చేస్తూ ఉంటాడు. అది ఎందుకు జారుతుంది అంటే ఇంద్రియ సుఖముల పట్ల, మనోస్సుకి కలగవలసిన సుఖం పట్ల ఆయన ఆకర్షితుడయ్యాడు. అప్పుడు తప్ప పాపం చేయడు. అది బలవత్తరమైందనుకోండి, పాపము వైపుకి ఉరుగుతాడు. మహాత్ముల జీవితాల్లో కూడా ఈ తడబాట్లు కనపడుతూ ఉంటాయి. కారణం అది మనసు యొక్క బలం అటువంటిది, దానికి పాపం ఎరేస్తుంది. దానికి శంకరాచార్యుల వారు నివారణ చెప్పారు. అది ఆయన ప్రజ్ఞ. ప్రధానంగా నిన్నేది లాగేస్తోంది? అర్థం, డబ్బు. అర్థము అంటే డబ్బు ఒక్కటే కాదు, అర్థము అంటే సుఖాన్నిచ్చేటటువంటి వస్తు సంచయాన్నంతటినీ కూడా అర్థమనే పిలుస్తారు శాస్త్రంలో. ఇల్లు, మంచాలు, కుర్చీలు, తను సుఖపడడానికి వాడుకునే వాహనాలు, తనని వినోదపరిచేటటువంటి వస్తువులు, వీటన్నింటినీ అర్థమనే పిలుస్తారు. ఈ అర్థం మీద ఉండేటటువంటి ఆకర్షణ ఇంకా అంతా ఇంతా కాదు. ఎందుకని అంటే అది మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి పెద్ద దోషం. ఒకటి, అలా లాగగలదు మనిషిని. రెండు, మనిషికి జంతువుకి 84 లక్షల జీవరాశుల్లో మనిషి అంత గొప్పవాడైనా మిగిలిన జీవులతో పోలిస్తే ఎక్కడ పాడైపోతాడంటే, జంతువు తన పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకునే వరకే పోషిస్తుంది. పక్షి తన పిల్లని తను ఆహారం తినే వరకు పోషిస్తుంది. ఆవు, దూడ తనంత తాను గడ్డి తినడం వచ్చే వరకు పోషిస్తుంది, పాలిస్తుంది. తర్వాత ఇంకా పాలు ఇవ్వడం ఆపేస్తుంది. దూడ తనంత తాను బతుకుతుంది, ఆవు తనంత తాను బతుకుతుంది. కానీ మనిషి మాత్రం కొడుకులు, కోడళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంకా తాను చూడని ఇనుమనవలు, ఎప్పుడో 7 తరాలు, 14 తరాలు, ఎన్ని స్థలాలు, ఎన్ని భవనాలు, తెలిసినవి, తెలియనివి, నల్లనివి, తెల్లనివి, బోలెడన్ని, ఇన్ని సంపాదించి ఏవో కాగితం మొక్క మీద ముద్ర వేసి దానికో విలువ పెట్టి తెచ్చి దాచి, ఎంత అల్లరి! ఇవి జంతువులకు లేవు, ఆ అల్లరి వాటికి లేదు. అందుకని హాయిగా వాటికి ఏమిటంటే వాటి కర్మ అనుభవించి వెళ్ళిపోతాయి. ఈ ప్రారంధాన్ని పెంచుకున్నవాడు మనిషి. ఈ అర్ధభ్రాంతి ఉందే, ఇది చెప్పనలవి కాదు, అంత ఆకర్షణ. ఈ అర్ధభ్రాంతే నీ చేత ఇన్ని పాపములు చేయించేస్తోంది. ఆఖరికి పాపం నువ్వు అట్టుకుపోతావు, సంపాదించింది వాళ్ళు పనిచేసుకుంటారు. ఏమిటి చేస్తావు? నువ్వు చేయగలిగింది ఏముంది? ఏమీ ఉండదు. ఆ శరీరం పడిపోగానే అమాయకత్వం ఎక్కడుంటుందంటే, కోడళ్ళు ఏ కోడలైనా వెళ్ళి తలుపులు తీసేసి కాగితాలవి ఏమైనా తీసి చూస్తోందా అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పహరా పెట్టుకు చూసుకుంటారు. ఎందుకంటే ఈ లోపల ఎవరన్నా చక్కబెట్టేస్తారేమో అని జాగ్రత్త పడిపోయి తలుపులు ముందేసేయండి. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటే బాగుండదు కదా, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, బాగుండదు, తలుపులు వేసేయండి అని తాళాలు తీసుకొని ఎందుకైనా మంచిదని ఆవిడో తాళం ఈవిడో తాళం పెట్టుకుంటుంది కూడా. నలుగురు ఉంటే ఇంకా అదృష్టం. కాబట్టి ఒక్కత్తి ఉంటేనే కొంతవరకు నయమేమో, ఎలాగో ఆవిడకే పోతుంది కాబట్టి ఏమిటి సాధించాడు? వాడి గురించి పట్టించుకున్నాడు ఎవరు లేడు. అర్ధభ్రాంతి అంత పాడు చేసి అప్పుడు ఏడవాలంతే. ఎందుకురా ఇది సంపాదించి ఏం చేశానురా నేను, ఉన్న సమయం అంతా పోయింది అని. పట్టుకెళ్ళేది ఏమీ లేదు, చేసిన పాపం తప్ప. దానికి శంకరాచార్యుల వారు అద్భుతమైనటువంటి విరుగుడు మాట్లాడతారు. అక్కడుంది ఆయన గురుత్వం.
ఆయన అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నువ్వు సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనో లేదు. నీకు 24 గంటలు ఎదురుగుండా ఉన్న మేడం చూసి ఏడవడం, పక్కనున్న మేడం చూసి ఏడవడం, వెనకనున్న మేడం చూసి ఏడవడమే అలవాటైతే నిన్ను సంతోషపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. చాలామందికి ఇళ్ళే లేవు పాపం. నాకు ఇన్ని గదులున్న ఇంత పెద్ద ఇల్లుంది, హాయిగా పూజ చేసుకోగలను, చదువుకోగలను, పడుకోగలను, పిల్లలు వస్తే సంతోషంగా ఉండగలరు. ఈశ్వర నాకేం లోటు చేశారు మీరు అని సంతోషంగా ఉండడం నీ చేతిలో ఉంది. ఆ సంతోషంగా ఉండడం నీ చేతిలో లేనప్పుడు నిన్ను సంతోషపెట్టగలిగిన వారు ఎవ్వరూ ఉండరు. పోతన గారి భాగవతంలో మాట అంటారు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తం బగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. 7 ద్వీపాలు రాసి ఇచ్చేసినా కూడా అయ్యా మీ పట్టు పీతాంబరం ఇవ్వలేదు అని ఏడుస్తాడు. తృప్తి మనిషికి ఉండాలి. మూఢజహీహి ధనాగమ తృష్ణాం, డబ్బు రావాలి రావాలి రావాలని ఎందుకురా ఏడిచి అలా దుఃఖం పడిపోతావు? ఎంత సంపాదిస్తే దానికి తృప్తి? ఎన్ని స్థలాలు కొనేస్తే తృప్తి? ఎన్ని భవనాలు కొనేస్తే తృప్తి? ఎంత డబ్బు సంపాదించేస్తే తృప్తి? ఎంత బంగారం కొనేస్తే తృప్తి? దానికి అంతే ఎక్కడుంది? అంతే ఉంది అక్కడే. జీవితం అంతా దానిలోనే పోయే. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. మరి నీ జీవుణ్ణి ఎవరు చూస్తారా? నీ వయసు ఎంత? ఇంకెన్నాళ్ళు ఉంటావు? నువ్వు ఇంకా ఎప్పుడూ ఏదో పిల్లలండి మంచిదే చేయించావు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళని తిరగని. ఇంకా నువ్వు అల్లరి పడిపోయి తిరిగితే ఆ ఉన్న సమయం నీకు దేనికి పనికి వస్తుంది? వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు సంపాదించిన వాళ్ళు పంచుకుంటారు. చేసిన పాపం ఒకటి పట్టుకుపోయి నువ్వేమిటి పొందుతావు వచ్చే జన్మలో? ఈ మనిషి జన్మ కూడా వస్తుందని నమ్మకం లేదు. కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఆ తృష్ణ వదిలేయిరా, సద్బుద్ధి పెట్టుకో. పోనీ స్వార్థం అంటే ఏమిటి? నీ కోసం నువ్వు చేసుకోవడం. ఇంతకన్నా స్వార్థం ఏముంటుంది? నీ జీవుడి సంగతి చూసుకో. ఇంకా ఆయన మరి పెట్టి సర్దేసుకుంటున్నాడు, అయిపోయిందిగా, చాలా కాలం అయిపోయింది, ఇంకా అన్నాళ్ళు ఉండిపోతాయి. షష్ఠి పూర్తి అయిపోయిందంటే రెండో షష్ఠి పూర్తి వరకు ఉంటాడా? ఎవడన్నా 120 ఏళ్ళు ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి పెట్టి సర్దాలి కదా. పెట్టి సర్దుతున్నప్పుడు కనీసం అయ్యో ఉన్న సమయాన్ని సద్బుద్ధితో వాడుకుందాం, ఏదో మనకి తోచిన కాడికి పుణ్యం చేద్దాం, శరీరమా ఓపిక తగ్గిపోతోంది, ధారణాశక్తి తగ్గిపోతోంది అని ఆలోచించకుండా ఇంకా ఏమిటో చేసేస్తాను, ఏమిటో చేసేస్తాను, ఇంకా డబ్బు, ఇంకా భూములు, ఏంటి చేస్తావు? ఆఖరికి ఊపిరి ఆగిపోగానే ఇంట్లో కూడా వచ్చారు, వీధిలో పడుకోబెడతారు. ఎందుకురా ఇది? కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. నీకు నీ అంత నీకుగా నువ్వు చేసుకున్న కర్మ వలన భగవంతుడు నీకు ఏది ఇచ్చాడో దానితో సంతోషంగా ఉండడం నువ్వు నేర్చుకో. తప్ప ఇంత ఉంటే సంతోషంగా ఉంటుందన్న మాట లేదు అర్థమునందు. అలా అనిపిస్తుంది. ఇల్లు లేనప్పుడు ఒక ఇల్లు ఉంటే బాగుండనిపిస్తుంది. ఓ ఇల్లు ఉన్న తర్వాత కొడుక్కో స్థలం కొంటే బాగుండనిపిస్తుంది. కొడుక్కో కూతురు పుట్టిన తర్వాత దానికి కన్యాదానం చేసేటప్పుడు తాతగారని నా పేరు చెప్తారు కదా. దిక్కుమాలిన తాత ఏమీ ఇవ్వలేదనుకోకుండా అప్పుడు నా పేరు మీద నేను స్థలం ఇస్తే నా పేరు చెప్పినప్పుడు మా తాతగారు నాకు స్థలం ఇచ్చారంటుందో స్థలం కొనాలనిపిస్తుంది. దానికి అంతే ఎక్కడుంది? అలా పుడుతూనే ఉంటాయి. ఏవో చెయ్యాలి చెయ్యాలని తెస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి. ఈలోగా అయిపోయే కాలం. కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ. ఇంకా అసలు పెళ్లి చేసి చాలామంది ఏమంటారంటే ఇంక అమ్మాయి గట్టున పడిపోయానండి, గురువుగారు ఇంకా మీ వెనకాలే అంటుంటారు. నాకు తెలుసు ఇంకా బాగా వెనకపడ్డం మొదలవుతుంది నీకని. ఎందుకనంటే అప్పుడే మొదలు. ఇంకా ఆ తర్వాత అత్తారు, ఆడబొడుసులు, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల్ని పెంచడాలు, పెద్ద చేయడాలు, ఇంకా వీలైతే వాళ్ళు విదేశాల్లో ఉంటే అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉండడాలు, ఒకవేళ వాళ్ళకి 2 ఉద్యోగాలు అయితే ఇక్కడ వాళ్ళకి చేస్తూ ఉండడాలు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడాలు, పెద్దవాళ్ళు మీరు ఉండకపోతే మరి ఎలాగా మాకు ఇప్పుడు అంటే వాళ్ళకి చేసి పెట్టడాలు, అయిపోయాయి జీవితం. ఇంకా నువ్వు చేసింది ఏముంది? ఇంకా నీకోసం నువ్వు చేసుకున్నది ఏముంది? నేను ఇవన్నీ తప్పులని కానీ చేయకూడదని కానీ అంటున్నానని నా మీద ప్రచారం చేయొద్దు. కనీసం నీ గురించి కొంత ఆలోచించుకుని 3 మాటలు రామనామం అన్నారు అయ్యి అంటున్నాను అంతే నేను అన్నది తప్పించి నేను ఎవరిని ఏమీ అంటలేదు. కాబట్టి కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం
యావద్విద్యోపార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. వాడు సంపాదించుకోవడం పిల్లలకు అలవాటు చేసి వాళ్ళు బ్రతకడం అలవాటు చేయకుండా నువ్వు చాలా సంపాదించి ఇంకా సంపాదిస్తూ ఇక్కడ తీసి అక్కడ పెడితే ఇంకొక శాతం వడ్డీ ఎక్కువ వస్తుందని ఎప్పుడు అవన్నీ లెక్కలు కట్టుకుని చేసి అవన్నీ తీసి చూసి చేస్తే ఆయనకి అంత వస్తోంది, కొంత మనకి ఇస్తే బాగుండు, ఆయన ఊపిరి గుటుక్కుమంటే బాగుండు, మనం పంచుకుందాం అనుకుంటారా? నాన్నగారు 10 కాలాలు ఉండి ఆయన కాళ్ళు పట్టే అదృష్టం కావాలని వాళ్ళు కోరుకోవాలంటే ఇలాంటి అలవాట్లు చేయకు. అలా అలవాటు చేసేస్తే నువ్వు సంపాదిస్తున్నంత కాలం గౌరవిస్తారు. సంపాదన ఆగిపోగానే అర్ధన సంపాదన లేదు, ఇంకా మనకి ఇచ్చేది లేదు అని చెప్పి ఎండిపోయిన చెట్టును చూసినట్టు చూస్తారు. ఎవరికో తప్ప ఆ ప్రాజ్ఞత ఉండదు. సంస్కారం అలవాటు చేయి. డబ్బే అంటే ఏ కారణం చేతనైనా నువ్వు ఆ డబ్బు సంపాదించలేని స్థితి వస్తే దాంతో గౌరవం పోయే రోజు తెచ్చుకోకు. అప్పుడు ఎవరినో నిందించకు, వాళ్ళు అన్నారనకు. మొదటి నుంచి ఆ గౌరవం వాళ్ళకి పిల్లల దగ్గర నేర్పు. నీకు డబ్బు పిచ్చి తగ్గించుకో. నీకు డబ్బు వలన గౌరవం కన్నా ఇతర కారణముల చేత నువ్వు గౌరవం పొందడం నేర్చుకో. మా నాన్నగారు పద్ధతైన మనిషి, మా నాన్నగారు ధార్మికుడు, మా నాన్నగారు పరోపకారి అని నీ బిడ్డలు సంతోషించేటట్టుగా బ్రతుకు. అంతేగాని మా నాన్నగారు బాగా లెక్కలు కట్టి సంపాదించగలరని అలవాటు చేయకు. యావద్విద్యోపార్జన శక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. బాగున్నారా అని కూడా అడగరు. ఏడో గదిలో మంచం మీద ఉంటే పుట్టిన పేరోటి రాసి శుభలేఖ ఇచ్చి పిలుపుకి వచ్చినప్పుడు కూడా బాగుండదని వెళ్ళిపోయే ముందు ఒక్కసారి లోపలికి వచ్చి, మీ మనవడి పెళ్ళి పాపం, మీరు పెద్దవారు రాలేరులేండి, అక్కడికి వచ్చి అనవసరంగా మీరు మళ్ళీ ఆరోగ్యం అది పాడవుతుంది, మీరు ఇక్కడి నుంచే ఒక్కసారి స్మరించండి వాడు బాగుండాలని, మీరంటే అవుతుంది అని ఉత్తిదే నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు. అంతే, రావద్దని వాళ్ళే చెప్పేస్తారు. కాబట్టి వార్తాకోపిన పృచ్చతి గేహే. ఎవరు అడుగుతారా? నీ జీవుడి గురించి నువ్వు చూసుకోవాలి తప్ప, చేసావుగా, పెంచావుగా, పెద్ద చేసావుగా, పెళ్లి చేసావుగా, వాళ్ళకి పిల్లలు వాళ్ళ చెప్పులు వాళ్ళు వేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళని జీవించని నువ్వు అతిగా పులి వేసుకుంటానంటే నీ జీవితం ఏమైపోతుందిరా? ఇంత అర్థ సంబంధమైనటువంటి వ్యామోహంలో పడిపోతామేం? పాడైపోవట్లేదు నాన్న. అది శంకరాచార్యుల వారి బాధ, నా బాధ కాదు, నా మాట కాదు ఇది. కాబట్టి అర్ధ సంబంధం లాగేస్తే చివరికి జీవితాలు ఏమైపోతాయో హెచ్చరించారు. కామ సంబంధం లాగేస్తే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో చెప్పారు. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. దీనికి నేను తాత్పర్యం చెప్పక్కర్లా. పురుష శరీరం ఒకలా ఉంటుంది, స్త్రీ శరీరం ఒకలా ఉంటుంది. పురుష శరీరం కన్నా స్త్రీ శరీరంలో భిన్నత్వం ప్రధానంగా శరీర పైభాగంలో స్ఫుటంగా 2 చోట్ల మాంసము కొవ్వు పైకి ఊబికున్నాయి. అసలు నిజంగా చెప్పాలంటే అవి పరమ పవిత్రమైన మాతృకా చిహ్నములు. అవి బిడ్డలు బ్రతకడానికి కారణములు, పాలి ఇచ్చి పోషించేటటువంటి శరీరావయవములు. వాటిని చూసి భ్రాంతి పొందుతున్నావా? ఆ చర్మం ఒక్కటి తీస్తే లోపల నెత్తురు, మాంసం, కొవ్వు, దానికోసం జీవితం పాడు చేసుకుంటావా? దానికోసం ధర్మం వదిలిపెట్టేస్తావా? వద్దు, నా మాట విను. ఎవరు చెప్తారండి? కన్న తండ్రిలా? కామానికి విరుగుడు చెప్పారు ఆయన. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. వారం వారం అంటే వారానికి ఒకసారని కాదు, అస్తమానం తలుచుకుంటూ ఉండు. మనసులో తలుచుకుంటే నీకు అక్కర్లేని వ్యామోహాలు ఉండవు. నీ జీవితాన్ని నువ్వు పదలంగా ఉంచుకుంటావు. భగవద్భక్తి గొప్పది. భగవంతుణ్ణి నమ్ము. మళ్ళీ రమ్మంటే రాదు మనుష్య జన్మ. ఆ ఉన్న మనుష్య జన్మని భగవత్ సేవలో వినియోగించడం అలవాటు చేసుకో. కొంత సమయమైనా చెయ్యి. ఆఖరణ సోపాన ఆయన సాధనా పంచకం చెప్పినప్పుడు కూడా ఇదే.
భక్తి నమ్ము, భగవంతుణ్ణి నమ్ము, లేకపోతే మనుష్య జన్మ మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు. అప్పుడు నువ్వు ఏది చేసుకోలేకపోయావో ఏడ్చినా నీకు చేసేవాళ్ళు ఉండరు. అర్థ సంబంధం ఎంత ప్రమాదకరమైందో 2 ఉదాహరణలు చెప్తారు. పట్టుపురుగు దానికి ఆకులు వేస్తే ఆ ఆకులు తిని పట్టు దారం వదిలిపెడుతుంది. వదిలిపెట్టి చుట్టూ గూడుల అల్లి మెత్తగా ఉంటుంది కదా పట్టుదారం, అందులో పడుకుంటుంది ఆకులు తినేసిన మీదట. ఇప్పుడు పట్టు దారం కావాలనుకోండి, ఎలా? ఆ దారం అంతా కండికి పెట్టి తీసేయాలి. అందుకని ఏం చేస్తారంటే, నేను వినదూసమండి, ఆ పట్టు దారం ఉన్నటువంటిది ఆ లోపల ఇంకా పట్టు పురుగు నిద్రపోతుంటుంది, గాఢ నిద్ర. దాన్ని తీసుకెళ్ళి మరుగు నీళ్ళలా పారేస్తే నీరు దారాల్లోంచి వెళ్ళిపోయి పురుగు చచ్చిపోతుంది. ఆ కాయ యువతలకి పెట్టి రాట్నం తిప్పేస్తే దారం అంతా వచ్చేస్తుంది. ఈ పురుగుని తీసుకెళ్ళి పక్కన పారేస్తే ఆ తర్వాత ఈ పందులో పక్షులో తినేస్తాయి. ఇంత పట్టుదారం చుట్టూ కట్టుకు పడుకున్నది ఏమైంది? తన మృత్యువుకి కారణమైంది. రామకృష్ణ పరమహంస ఒక శిష్యుణ్ణి పిలిచి, ఏమిరా నాయన ఎప్పుడు చూసినా భార్య అంటావు, పిల్లలంటావు, నా మాట వినరా, సాధన కొంచెం చేయరా, నీ భార్యను వదిలేయమని నేను చెప్పను, పిల్లలను వదిలేయమని చెప్పను, సంసారం వదిలేయమని చెప్పను, కానీ నీ జీవుడి గురించి ఆలోచించు. ఈ జన్మతో సరే మోక్షం వచ్చేస్తుందా? వచ్చే జన్మ గురించి ఆలోచించుకోవద్దు. భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసిన విహిత కర్మ ఏదుందో అది కొంత చెయ్యి అని చెప్తుంటే, నాకేం పర్వాలేదండి, నా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు, నా కోసం ఎన్నో చేస్తారంటుండేవాడు. ఆ గురువుగారికి ఓ రోజున విసుగొచ్చి, ఒరే అలా కాదు కానీ నీకు హఠయోగం నేర్పుతాను, ఆ యోగం నేర్చుకుంటే నువ్వు ఊపిరి ఆపేసి కర్ర మొక్క పడిపోయినట్టు పడిపోతావు, అప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకుంటారు. అప్పుడు మీ ఆవిడ పిల్లలు ఏం చేస్తారో నువ్వే చూశాక నా దగ్గరికి వచ్చి చెప్పు. అప్పుడు మీ ఆవిడ పిల్లలు నీకు బాగా చేస్తున్నారు అనిపిస్తే ఇంక నిన్నెప్పుడు నేను ఇలా విసిగించాను రా అని హఠయోగాన్ని నేర్పారు. ఆయన ఏమిటో గురువుగారు ఇలా అంటున్నారు చూద్దామని చెప్పేసి ఒక కర్ర పొలలా అయిపోయి ఊపిరి కూడా ఆపేసి పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన బాగా స్థూలకాయుడు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయనేం చచ్చిపోలేదు, హఠయోగంలో అలా చేశాడు శరీరాన్ని. ఆ భార్య బిడ్డలు అందరూ వచ్చారు. పాపం మరి ఏడుస్తారు కదా, వాళ్ళు ఏడిచారు. ఉంటుందిలేండి, ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది, ఏడిచారు. అంతలో ఎవరో ఒక ఆయన అన్నాడు, ఇది ఈ శవాన్ని బయటికి తీసుకెళ్ళడం చాలా కష్టం, చాలా లావు కదా, ఈయన ఎలా తిరిగేవాడు ఈ ఇంట్లో, మరి ఏదో అటు ఇటు తిరిగి బయటికి వెళ్ళేవాళ్ళ ఉంది, గుమ్మం పట్టదు తీసుకెళ్ళడానికి, ఓ పని చేద్దాం, ఈ గడప పగల కొట్టేసి బయటికి తీసుకుపోదాం అన్నాడు. అంటే ఆవిడంది, అయ్య బాబోయ్ అర్ధంతరంగా పోయాడు, దానికి తోడు ఇప్పుడు గుమ్మాలు అవి నరికేసి బద్దలు కొట్టేస్తే మళ్ళీ ఎవడు ఎక్కడ డబ్బు తీసుకొచ్చి ఇవన్నీ నేను మళ్ళీ నిర్మాణం చేసుకుంటాను, పోయినవాడు ఎలాగో పోయాడు, ఆయన్నే ముక్కలు చేసి పట్టుకుపోండి అంది. హఠయోగంలో ఉన్నవాడు చటుక్కుని లేచి కూర్చుని, ఇప్పుడు గురువుగారి మాట ఏమిటో అర్థమైందే నాకు, ఇక పైన నా అనుష్ఠానం నేనే చేసుకుంటాను అన్నాడు. ఆయన వదిలేదు భార్యా బిడ్డల్ని, ఆయన అనుష్ఠానం ఆయన చేసుకున్నాడు, ఆయన ఊళ్ళో ఆయన దగ్గర పెట్టుకున్నాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ము, భగవంతుణ్ణి నమ్మి నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసింది చెయ్యి. ఆయన సువర్ణమాలా స్తుతి అని ఒక స్తోత్రం చేశారు. అందులో అద్భుతమైన మాట అంటారు. భగవంతుడు ఏం చేస్తాడు అంటే, షడ్రిపుషడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అంటారు. షడ్రిపు 6 శత్రువులు, కామక్రోధ లోభమద మోహమాత్సర్యములు సమస్త పాపములకు కారణములు. ఈ 6 శత్రువుల్ని మనం గెలవలేం, భగవద్ అనుగ్రహం గెలిచేటట్టు చేస్తుంది. కాబట్టి భక్తితో ఉంటే భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. షడూర్మి, ఊర్మి అంటే కెరటం, సముద్రంలో కెరటం వచ్చి విరిగి పడిపోతుంది, ఒడ్డుకు వచ్చేస్తుంది. అమ్మాయి అయిపోయింది కెరటం అంటే మళ్ళీ ఇంకో కెరటం సిద్ధమైపోతుంది. పొద్దున్న పలహారం చేశాననుకోండి, అమ్మాయి ఆకలి తీరిపోయింది, హాయిగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం ఏడపడికి మొదలు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి, అమ్మాయి ఆకలి తీరిపోయింది, కడుపు నిండుగా ఉంది, హాయిగా ఉంది అనిపిస్తుంది. మళ్ళీ రాత్రి 9 ఏడపడికి మొదలు, మళ్ళీ రాత్రి 9 తినేసాననుకోండి, మళ్ళీ తెల్లారేటప్పటికి మొదలు. కెరటాలు వచ్చినప్పుడు ఊర్ములు వస్తూ ఉంటాయి. అవి అలా వచ్చే ఊర్ములను కొన్నిటిని చెప్పారు. ఆకలి, దప్పిక, శోకము, మోహము,
జరా అంటే వృద్ధాప్యము, చిట్ట చివరి కెరటం మరణము. అది వచ్చేస్తే ఇంకా మిగిలిన కెరటాలతో సంబంధం లేదు. 6 కెరటములు మారి మారి వస్తూనే ఉంటాయి. ఈ ఊర్ములను తీసేయగలిగిన వాడు ఎవరంటే భగవంతుడు. అంటే ఏమంటే ఇంకా వృద్ధాప్యం రాదా, మరణం రాదా అంటే వృద్ధాప్యం శరీరానికి వచ్చేస్తుంది, కానీ ఆయన భక్తితో దాన్ని అంగీకరిస్తాడు. ఇది శరీరమునకు వచ్చిన అవస్థ కాబట్టి నాకు మిగిలిపోయిన సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసేసుకోవాలి, తక్కువ సమయం ఉందని మరింత ఉత్సాహంతో తను చేయగలిగింది చేస్తాడు మనసుతో. కాబట్టి షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక. షడ్వికారములను హరించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఉండుట, అసలు అమ్మ గర్భం ధరిస్తే కదూ పిండం లోపల ఉంది అండం. కాబట్టి ఉండుట, తర్వాత పుట్టినది, అది క్షేమంగా బయటికి రావాలి లోపలే ఏదైనా అయిపోతే. కాబట్టి పుట్టినది, పుట్టినది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది. జుట్టు తెల్లబడిపోతుంది, శరీరం ముడతలు పడిపోతుంది, బోల్డన్ని మార్పులు వచ్చేస్తాయి. క్షీణించినది, నశించినది, చిత్రపటం అయిపోతుంది. అయిపోయి గోడెక్కేస్తాడు. అదేదో కొన్నాళ్ళు ఉంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఏంటి ఇక్కడ ఈ దిక్కుమాల చిత్రపటం ఇంట్లో గోడ అందంగా లేదని చెప్పి ఆ తర్వాత మహా ఉంటే ఓ తరం, ఓ 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో దానికోసం ఎన్ని అన్యాయాలు చేసి తెచ్చికట్టిన ఇల్లు, దాని మీద ఆఖరికి ఒక గోడ మీద అరగజంలో తన చిత్రపటం పెట్టిన వాళ్ళు తీసి అవతల పారేస్తారు. పారేసి ఇంకోటి ఏదో పెట్టేసుకుంటారు అక్కడ. దానికి ఇంత అల్లరిపడి జీవితం పాడు చేసుకుంటావా నాన్న అని శంకరులు. కాబట్టి ఈ షడ్వికారములను తీసేయగలిగిన వాడు ఎవరంటే సన్ముఖ, గొప్ప ముఖం కలిగిన వాడు. ఆయన వంక చూస్తే మళ్ళీ కళ్ళు తిప్పుకోబుద్ధేదు. షణ్ముఖ జనక, సుబ్రహ్మణ్యుడి తండ్రి అయినటువంటి ఓ శివ, మీ యందు నాకు భక్తి కావాలి అని కదాకాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథాదత్తే వాణీ ముఖ కమలతాంబూలరసతాం. ఆర్తి భక్తిలో. అసలు అమ్మ నీ పాదాలు నేను మనసారా కడిగి ఆ లత్తుక కరిగినటువంటి ఎర్రటి నీళ్లు సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినటువంటి రసంలా ఉన్నవి ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలో? శంకరాచార్యులు వారు అడగవలసిన విషయమా? అంటే అసలు అలా ఎప్పుడైనా నా జన్మలో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు చేశానమ్మా? ఎప్పుడూ తమలపాకుతో చల్లడమే కదా బతికున్నన్నాళ్ళు. ఒక్కనాడు నీ పాదాలు నేను అలా కడిగిందేది, ఆ కడిగిన ఎర్రటి నీళ్లు తీర్థంగా పుచ్చుకున్నదేది, నేను ఎప్పుడు తాగుతానమ్మా అని తన మీద పెట్టుకుని అడిగారు. అంటే నువ్వంటూ ఆర్తి పొందవలసింది, నువ్వు పొందాలని తాపత్రయపడవలసింది ఇదని. సరే ఇది వదిలిపెట్టండి. శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని శంకరాచార్యులు వారు ఒకటి చేశారు. అందులో శ్లోకాలు చదువుతుంటే వాతలు పెట్టినట్టు ఉంటుంది. అంటే నిజాయితీగా చదువుకున్నప్పుడు ఇందులో నేను చేసింది ఏముంది అని అనిపిస్తుంది. మీకు అందులో ఒక శ్లోకం వినిపిస్తాను. అందులో శంకరులు అంటారు, స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతోయం పూజార్థం వా కదాచిద్ బహుతర గహన ఖండ బిల్వీదళాని నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పై త్వదర్థం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. నిద్రమంచం మించి నేను లేస్తుండగా, ఇంత వయసు వచ్చింది శంకరా నాకు, నిద్రమంచం మించి నేను నిద్ర లేస్తూనే ఏవేవో ఆలోచనలతో నిద్ర లేవడంలోనే నా వయసు ఇప్పటి వరకు అయిపోయింది. నేను నిద్ర లేస్తుండగా తెల్లవారుజామున ఎప్పుడైనా స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గంగతోయం, నా స్వామికి స్నానం చేయించాలి, గంగాజలాలు తీసుకుని నేను పూజాగదిలోకి వెళ్ళాలని చెప్పి నేను గబగబా స్నానం చేసి గంగాజలం పట్టుకుని నీ దగ్గరికి వచ్చిన రోజు ఏది ఉంది? దానికోసమని నేను తొందరగా లేచి పరిగెత్తుకొచ్చింది ఏముంది? ఎప్పుడుంది అసలు అటువంటి తెల్లవారుజాం? పూజార్థం వా కదాచిద్ బహుతర గహనాత్ ఖండ బిల్వీదళాని.
ముళ్ళు గుచ్చుకుంటున్నా పరమేశ్వరుడి కోసం కోమలమైన బిల్వదళాలు సేకరిద్దామని నేను ఎప్పుడైనా గహనమైనటువంటి బిల్వదళాలు ఉన్నటువంటి వనప్రాంతంలోకి వెళ్ళి దళాలు కోసి తెచ్చి నీ పూజ కోసమని అవి అలాగే కోమలంగా ఉండాలని జాగ్రత్తగా ఏ తడి బట్టలోనో పెట్టి నిద్రలేస్తూనే ఆ బిల్వదళాలు గుర్తొచ్చి తెల్లవారుజామున గబగబా స్నానం చేసి ఆ తడి బట్టలోంచి తీసి కింద పడకుండా ఒక తట్టలో పెట్టుకుని స్వామి ఇవి నీ పాదాల మీద వెయ్యాలి నేను అని చెప్పి తొందరపడిన రోజు అసలు ఉందా ఎప్పుడైనా ఇన్నేళ్లలో? నువ్వు దశాబ్దాల ఆయుర్దాయం ఇచ్చావు. ఏ ఒక్క రోజైనా తెల్లవారకట్ట లేచి నేను చేసింది ఇలా ఎప్పుడైనా ఉందా? ఒక్క తెల్లవారకట్ట ఇలా లేచానా? ఇలా పరిగెత్తానా నీకోసం? నా నీత పద్మమాల సరసి వికసిత గంధ పుష్పైస్త్వదర్థం. సూర్యోదయాత్ పూర్వం వికసించినటువంటి నవచైతన్య పుష్పములను కోసి తెచ్చి నా స్వామి మెళ్ళో అందంగా అలంకరించాలని నేను తెల్లవారుజామున ఆర్తితో దండ కట్టినది ఏమైనా ఉందా? నువ్వు ఎంత ఆయువు ఇచ్చావంటే ఇప్పటికీ ఇంత ఇచ్చావు. ఇంత ఆయుర్దాయంలో నేను ఎన్ని తెల్లవారుజాములు ఇన్ని ఆర్తితో లేచి నీ సేవ చేసినవి ఉన్నాయి. నిజంగా నువ్వు ఆ మనసులో అది పెట్టుకుంటే నా ఆయువు ఇంతకాలం ఉండొచ్చా? ఏం చేశానని నన్ను ఇంత ఆదరించావయ్యా? ఎప్పుడు గుర్తొచ్చావయ్యా తెల్లవారగట్ట నాకు? నిద్ర లేవగానే నీ కోసం నేను పరిగెత్తింది ఎప్పుడుంది? నీ కోసం గబగబా స్నానం చేసింది ఎప్పుడు? నీ కోసం గబగబా బిల్వదళాలు పట్టుకుని అంత ప్రేమతో నీ పాదాల మీద వేస్తూ ఆనంద బాష్పాలు నేను కార్చింది ఎప్పుడు? నేనంటూ గడియారం చూసుకుని ఇంకో పని ఉందని తొందరగా పూర్తి చేసింది ఏమైనా ఉంటే పూజ ఒకటే. మీ పూజే నాకు బరువు. ఇంకా మిగిలిన ఏ కార్యక్రమానికైనా ఇది అడ్డంకని చాలా తొందరగా ఇంత ఎందుకండి లఘువు పూజ ఉండదా? విష్ణు సహస్రం ఎందుకండి శ్రీరామ రామ రామేతి అనే బతికేశాను తప్ప స్వామి ఎప్పుడైనా ప్రశాంతంగా అబ్బా ఇంకొక గంట చేద్దామని నేను ఆనందపడిపోయి గంట చేసేవాడిని, 2 గంటలో 3 గంటలో ఆనందంతో మిమ్మల్ని పూజించింది ఎప్పుడు? తెల్లారకట్టలా లేచింది ఎప్పుడు? నేను మళ్ళీ లేస్తాను పోనీ అని కూడా చెప్పగలనా? ఆర్తి రేపు తెల్లవారుదామైనా ఉంటుందా? కాబట్టి నేను మిమ్మల్ని అడగగలిగింది ఒకటే, క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో. నా తప్పు క్షమించండి అంతే. మీరు నాకు ఇవ్వడానికి ఎంత ఆర్తి పొందారు, ఇంత పెంచారు, పెద్ద చేశారు, 6 అడుగుల ఎత్తు చేశారు, చదువుకోమన్నారు, ఉద్యోగం ఇప్పించారు, లక్షలు కోట్లు సంపాదింపజేశారు, ఇల్లు ఇచ్చారు, కీర్తినిచ్చారు, వాహనాలు ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు, మనవల్ని ఇచ్చారు. నాకు ఇవ్వంది ఏముంది? అన్ని ఇచ్చారు. ఇన్ని మీరిచ్చారు. నేను 24 గంటలు అక్కర్లేదు. నిద్ర లేచినప్పుడు ఒక్క తెల్లవారుజామున మీకోసం పరిగెత్తింది లేదు. పరిగెత్తింది ఏమైనా ఉంటే 2 అక్షరాల కోసం, 1 అక్షరం కోసం పరిగెత్తే. మీ అందరికీ తెలుసు 2 అక్షరాలు 1 అక్షరాలు ఏమిటో. మళ్ళీ నేను అనడం ఎందుకు అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు సుమండి. మీరందరూ తెల్లవారుజామున భగవత్ సేవ కోసం పరిగెడుతున్న వాళ్ళు. నా బోటిగాడి జీవితాన్ని నేను చెప్తున్నది. కాబట్టి ఈశ్వర నన్ను మన్నించు అంటే నిజానికి శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకు చెప్పాలా ఈ శ్లోకం? ఆయన చెప్తున్నది ఏమిటి? చిట్ట చివర క్షంతవ్యోమే పరాధ, నా అపరాధం క్షమించు. శంకరాచార్యులు వారు అది చేసింది కాదు. కనీసం నేను చదివితే ఆ శ్లోకం అయ్యయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయింది. ఒక్క తెల్లవారుజాము వారంలో 1 రోజైనా నేను అలా చేయకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకా లేదు నా జన్మకి. నేను చెయ్యాలి అన్న పూనిక నాకు కల్పించడం కోసం తన మీద పెట్టుకున్న మహాపురుషులు శంకరులు తప్ప మన మీద పెట్టి చెప్పాలి ఆయన. అంత సున్నిత మనస్కులు. 2, మనం చెయ్యలేదని గుర్తిస్తే ఏదో ఒక్కరోజైనా చేస్తాం, దానికే పొంగిపోతాడు ఆయన. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోతున మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. నేను చెయ్యలేకపోయానని చెప్పినా పొంగిపోతాడు. చెప్పాడు రా నిజాయితీగా అని.
అంత ఉదారుడు కదా అని కనీసం క్షమాపణైనా పరిపూర్ణ హృదయంతో స్వామికి చెప్తాడేమో, ఏదో యాంత్రికంగా అది కూడా ఒక శ్లోకము అన్న ఉద్దేశ్యంతో ఆ చెప్పేటప్పుడు కూడా నేను ఎన్నో అపరాధాలు చేశాను మన్నించండి అని యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగానైనా క్షమాపణ చెప్తాడేమో అని. 2, మిగిలిన కాలానికి ఇది పూనికనిస్తుందని, ఇన్ని ఇచ్చినవాడికి నేను ఏం చేయలేకపోయానన్న అపరాధ భావం కలిగితే మనస్ఫూర్తిగా ఒక్కసారైనా చేస్తాడని, ఎంత తాపత్రయంతో తప్పులన్నీ తన మీద పెట్టుకుని నిజంగా ఆ శివాపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతుంటే మనం దాటిపోయిన ఒక్కొక్క దశలో తప్పులు జ్ఞాపకానికి వస్తుంటే, మా కోసం మీ మీద పెట్టుకు చెప్పారా ఇవన్నీ, మా బ్రతుకులు కవివి, వీటిని మీ మీద పెట్టుకున్నారా, ఇంత కోమల హృదయులా, మా తప్పు మాకు చెప్పకుండా మీ మీద పెట్టుకుని మీరు క్షమాపణ చెప్పారా శివుడికి. ఏమి మహాపురుషులు, అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములను స్మరిస్తే చాలు కదూ. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారు నిరంతరం కూడా మనం చెయ్యవలసిన కర్మలు చెయ్యడానికి, చెయ్యకూడని కర్మలు చెయ్యకుండా ఉండేటట్టుగా ఆపడానికి తన ప్రబోధాన్ని 2 వైపులా తిప్పుతూ లోకానికంతటికీ కూడా ఎంత అద్భుతమైన సందేశాన్నో అందించారు. అందుకని ఆయనకి కార్యాకార్య ప్రబోధకాయ నమః అన్న నామం వచ్చింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.